అనుభవం కలిగిన డాక్టర్స్, అత్యవసర చికిత్సకు అత్యాధునిక వైద్య సదుపాయాలు, ప్రపంచ స్థాయి వైద్య సేవలు మీ ముంగిట్లో. మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఏంటి మాస్క్ గ్లౌజులతో వచ్చేసాను అనుకుంటున్నారా? ఎండలు అయితే విపరీతంగా కొడుతున్నాయండి. అసలు ఏప్రిల్లోనే మండిపోతున్న ఎండల్ని చూస్తున్నాం. ఈ రోజు అయితే 38 డిగ్రీ సెల్సియస్ ఉంది. మార్నింగ్ టైంలో అయితే బయటికి వచ్చే అసలు పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈ ఎండలలో అవస్థ పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. బయట అమ్ముకొని జీవనాన్ని గడిపించే వాళ్ళు కానీ, అలాగే ట్రాఫిక్కి సంబంధించిన వాళ్ళే కానీ, ప్రతి ఒక్కరు బయట పనిచేసే వాళ్ళు వాళ్ళే ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఒక్కసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాము, అసలు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి అనేది చూద్దాం రండి. వృత్తిరీత్యా వీళ్ళు ఎప్పుడు కూడా రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి, ట్రాఫిక్కి సంబంధించిన సిబ్బంది. అయితే వీళ్ళు ఎదుర్కొనే సమస్యలు కానీ, ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. అశోక జంక్షన్ అనేది ఎప్పుడు కూడా బిజీగా ఉండేది. అయితే ఇప్పుడు ఎండాకాలంకి సందర్భంగా వాళ్ళకి ఎలాంటి లోట్లు కలుగుతున్నాయి అంటారు? మేడం, ఈ అశోక జంక్షన్లో ఎప్పుడు కూడా బిజీ ఉంటారు. ఇప్పుడు కూడా రొటీన్గా పబ్లిక్ బాగానే వస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా సార్ వాళ్ళు కూడా దాని గ్రీన్ మ్యాట్ కొన్ని సెంటర్లో కట్టేయడం కూడా జరుగుతుంది. రీసెంట్గా మొన్ననే ఇక్కడ మనకు సిపిఓ పాయింట్లో కూడా కట్టారు. కొన్ని పోల్స్ కరెంట్ అవైలబుల్ లేక కొన్ని కట్టడం జరుగుతలేదు. కట్టే ప్లేస్లలో కడుతున్నారు. మాకు కూడా సార్ వాళ్ళు బనానా కానీ అవి ఇస్తున్నారు. మా హెల్త్ విషయం చూసుకుంటూ డ్యూటీ కంపల్సరీ పబ్లిక్లో ప్రజెంట్ ఇట్లా అవైలబుల్ ఉండేటట్టు, విజిబుల్ ఉండేటట్టు, పబ్లిక్ ఏం ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా మన హెల్త్ కాపాడుకుంటూ డ్యూటీ చేయమంటున్నారు. కానీ అందులోనే ఉండి పబ్లిక్ అందుబాటులో ఉండి చేయమంటున్నారు. మేడం, మీరు చెప్పండి, అంటే ఇంట్లో మీరు నార్మల్గా డ్యూటీకి వస్తున్నాము అంటే ఒక పోలీస్ అధికారి అంటే కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అలాంటిది ఇట్లాంటి ఎండలలో మీరు పని చేస్తున్నారంటే ఇంట్లో నుంచి మీకు ఎలాంటి వ్యతిరేకత అనిపిస్తుంది? అలాంటిది ఏం లేదు మేడం. మేము డ్యూటీ చేయడానికే మేము జాబ్లో జాయిన్ అయ్యాం. మేము పబ్లిక్కి సర్వీస్ చేసిన తర్వాత మేము ఇంటి విషయాలు కూడా చూసుకుంటాం. అలాంటిది మాకు ఇంటి నుంచి కూడా మాకు కోఆపరేట్ ఉంటుంది. ఇది కుటుంబ సభ్యుల నుంచి కూడా ఉంటుంది మేడం. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఎండల నుంచి తప్పించుకోవడానికి, అంటే డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి బాడీ? ఇలా రెగ్యులర్గా మాకు సార్ వాళ్ళు కూడా అంటుంటారు మేడం, ఏంది వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి, వాటర్ బాగా తాగండి అని అంటున్నారు. కొంచెం నీడకు కూడా ఇందులోనే కూర్చొని మాకు పోలీస్ అది ఇచ్చిన అందులో అంటే దగ్గరలోనే ఉండి పబ్లిక్ అందుబాటులో ఉండి సడన్లీ ఏమైనా అయితే రీచ్ అయ్యేటట్టు దూరం కాకుండా దగ్గరలోనే ఉండి చేయమంటున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చేసే వృత్తి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అసలు ఎండనక వాననక మీరు ఇక్కడ ఉండి మమ్మల్ని అందరినీ కూడా సేవ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చెప్పండి, ఈ ఎండ పరిస్థితులలో మీరు బయటకు వస్తే ఎలాంటివి ఎదుర్కొంటారు? చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా దాహం వేస్తుంది. అసలు సిగ్నల్స్ దగ్గర ఎక్కువ టైంని స్పెండ్ చేస్తున్నారా? అవునండి, చాలా వేస్తుంది. అది మీకు ఇబ్బంది అనిపిస్తుంది. ఏమన్నా షెడ్ లాగా అలా గ్రీన్ కార్పెట్ లాంటివి కడితే చాలా కొంచెం బాగుంటుందని. ఇప్పటికే చాలా చోట్లలో అది అవైలబుల్ వచ్చింది. ఇక్కడ వరంగల్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అవునండి, కొన్ని దిక్కులో పెట్టారు, కొన్ని దిక్కులో పెట్టలేదు. కొన్ని దిక్కులో పెట్టారు, కొన్ని దిక్కులో పెట్టలేదు. రైట్, చూసారు కదా. వీళ్ళ అభిప్రాయం అయితే ఎక్కువ శాతం ఉండాల్సి వస్తుంది సిగ్నల్స్ దగ్గర అంటున్నారు. ఒక్కసారి ఆటో వాళ్ళు సిగ్నల్ కూడల దగ్గర 2 నిమిషాలు అవ్వాల్సి వస్తుంది. టైం ఎండలో బాగా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఆటోల నుంచి కూడా హీట్ ఆటో నుంచి కూడా హీట్ ఎక్కువ వస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మరి? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం జాగ్రత్తలు లేవు, కానీ పైన కొంచెం కూడల దగ్గర పడదలు గ్రీన్ మ్యాట్ కడితే బాగుంటుందని మా అభిప్రాయం. పొద్దునంతా చేస్తుంటారా మీరు డ్యూటీ? పొద్దునగా చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు బస్సులో ఫ్రీ కాదు బస్సు ఫ్రీ కాబట్టి మాకు హెల్త్ చాలా ఇబ్బంది అవుతుంది ఆటో డ్రైవర్లకు. అందుకే డే అండ్ నైట్ కష్టపడాల్సి వస్తుంది. కష్టం బాగా అవుతుంది. అయితే తలకి ఏదైనా చుట్టుకోవడం, వేడిగాలికి మీరు ఎక్కువ డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి ప్రయత్నించండి. మా తరఫున మేము కూడా చెప్తాము. టవల్ చుట్టుకుంటున్నాము, కూల్ వాటర్ బాటిల్ పెట్టుకొని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. ఎట్లుంది మీకు ఇప్పుడు ఈ ఎండాకాలం పరిస్థితి? కాలం అంటే బాగా ఎండలు బాగా కొడుతున్నాయి. ఈ 5-6 రోజుల కంచి బాగా ఎండ అయిపోయింది. ఇక అది వరకు కొంచెం చల్లగానే ఉండేది, కానీ ఎండలు మండి పడతాయి బాగానే. ఈ టైంలో వ్యాపారం అంటే సాగుతుందా? ఈ మధ్యాహ్నం టైంలో ఒక్క మనిషి కూడా అవపడతలేరు, ఆగుతలేరు, కొంటలేరు ఎండకు. ఒక సాయంత్రమే ఎవరన్నా మళ్ళా బయటికి వెళ్తారో కొనుడు. ఈ పొద్దున్న కూసున్నా కూడా వేస్ట్ అయిపోతుంది. తెచ్చిన వ్యాపారం పోక కూడా లాస్ అవుతాను మేము. ఈ వడగాడుపులు రాకుండా ఏమన్నా జాగ్రత్త తీసుకుంటామా? ఏం జాగ్రత్త లేదు, ఇట్లనే కట్టుకొని ఉండాలి. అంత సేఫ్ కూడా లేదు కదా మీకు.
కరెంటు వైర్లు పక్కనే ఉన్నాయి. వస్తుంది కొంచెం ఇక వడగాలి వచ్చిందే చల్లగా ఇక అంతకంటే మించి గాలి ఏం రాదు. ఎన్ని గంటలు ఉంటారు మొత్తం మీద? నేనా పొద్దున 10 గంటలకు వస్తాం, సాయంత్రం 9 గంటల దాకా ఉంటాం మేడం. ఉంటాం. అయితే మామూలు కాలాలు పోల్చుకుంటే ఎండాకాలం మీకు గిరాకీ తక్కువనే. ఈ వానాకాలం కొంచెం కంకులు అమ్ముతాం, ఇప్పుడు మంచిగా ఉంటుంది సీజన్. ఈ చలికాలంలో గేగులు అమ్ముతాం, ఏ సీజన్లో అవి అమ్ముతాం. ఈ గొడుగులు అట్లాంటివి వడగాడుపులు తగలకుండా ఈ టవల్ అన్ని చుట్టుకుంటూ ఉండండి. వాటర్ ఎక్కువ తాగుతాం. రోజు 2 బాటిల్ నీళ్ళు తాగుతున్నాను ఒక్కదాన్నే. మీరు ఎక్కడి నుంచి వస్తారు? మాది ఇక్కడే ఎనుగులగడ్డ. అక్కడ నుంచి రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడే పెట్టుకుంటారా? ఫ్రీడ పెట్టబట్టి 25 సంవత్సరాలు అవుతుంది నేను. ప్రతి సంవత్సరం ఇదే ఎండలు మీరు చూస్తున్నారు, అలవాటు అయిపోయింది. మేము ఎండకు నీడకు కష్టపడతాం కాబట్టి భరించుకుంటాం ఇక. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. రైట్, విన్నారు కదండి. అంటే వీళ్ళకి జీవనోపాధి మీదనే వీళ్ళు ఆధారపడి ఉండాలి కాబట్టి ఎండలని వీళ్ళకి అవేవి కూడా పట్టించుకోకుండా రోడ్డు మీదనే ఉంటారు. కాకపోతే ఇప్పటి మందం ఒక డేరా లాగా వేసుకున్నారు, కానీ ఇది ఎంతవరకు ఆపుతుంది తెలియదు. ఎందుకంటే వడగాడుపులు చాలా దారుణంగా వస్తున్నాయి. ఈ టెంపరేచర్ని భరించడం అయితే సామాన్య ప్రజలకి కష్టంగానే ఉంది. ముందు చూడాలి, ఏమైనా తగ్గుముఖం బట్టి వర్షాలు మొదలవుతే మాత్రం వీళ్ళకి ఆదాయం పరంగా కూడా మంచిగా ఉంటుందని చెప్పొచ్చు. విన్నారు కదండి, కొంతమంది అయితే మనం మాట్లాడడం జరిగింది. ఇక్కడ రోడ్ మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. ఎక్కువగా ఇలాంటి జ్యూస్ షాప్స్కి బాగా ఆధారపడుతున్నారు, డిహైడ్రేట్ కాకుండా చూసుకుంటున్నారు. మీరు కూడా నిపుణులు చెప్తున్న సలహాని పాటించండి. ఎండ టైమింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ టైమింగ్స్లో బయటికి వెళ్ళకుండా చూసుకోండి. ముఖ్యంగా 11 to 4:35 వరకు మాత్రం అస్సలు బయటికి రావద్దండి. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతున్న కొద్దీ కానీ ఈ 11 to 5 వరకు మాత్రం చాలా విపరీతంగా టెంపరేచర్స్ ఉంటున్నాయి. చూస్తున్నారు కదా, దాదాపుగా ఇవాళ 40 degrees నియర్ బై ఉంది, 38 కూడా చూపిస్తుంది ఇప్పుడే. ఇంకా పోను 2-3 అయ్యేసరికి ఇంకా పెరుగుతూనే ఉంది. సో బాడీ డిహైడ్రేట్ కాకుండా చూసుకోండి. అలాగే మాస్కులు కంపల్సరీ పెట్టుకోండి. మొత్తం కూడా కవర్ అయ్యేలాగా క్యాప్, నేను ఇంతకుముందు మీకు చూపించినట్టుగా క్యాప్ విత్ మాస్క్తో ఉండండి. అలాగే ఇట్లాంటి గ్లౌజెస్ వేసుకోండి. వడదెబ్బ తగిలి తెలంగాణలోనే ఒక్క రోజులో 6 దాకా మరణిస్తున్నారు. ఈ రోజు అంచనా ప్రకారం 6 అయ్యారు. అలా పెరుగుతూనే పోతుంది ఇంకా ఈ టెంపరేచర్ పెరుగుతుంటే. సో జాగ్రత్తలు, నిపుణుల సలహాలు తప్పకుండా పాటించండి. చిన్నపిల్లల్ని ఇంట్లోనే ఉంచండి. ఈ సెలవులకు బయటికి తీసుకురావడం కూడా సాయంత్రం తర్వాతే పెట్టుకోండి. ఈ సుమన్ టీవీ ద్వారా మీకు తెలియపరిచేది అదే. చాలామంది బయట ఇబ్బందులు పడుతున్నారు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి.